ఇక్కడ వాలీబాల్ గేమ్ వచ్చినా కూడా నెక్స్ట్ హైయర్ స్టడీస్కి వెళ్ళాలన్నా ఇక్కడ మనకి ఖచ్చితంగా పాస్ మార్క్స్ అయితే రావాల్సిందే. సో మరి దాన్ని ఎట్లా క్రాస్ చేసి ఇంకా దాని తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా నన్ను నేను బిజీగా పెట్టుకోవడం కోసము, అంటే ఖాళీగా ఉంటే చాలా ఇవన్నీ వస్తుంటాయి అని చెప్పి నన్ను నేను బిజీ పెట్టుకోవడం కోసం అమ్మమ్మతో పొలంకి వెళ్తుండేదాన్ని, అమ్మమ్మకి హెల్ప్ చేస్తుండేదాన్ని. పొలంలో అమ్మ గడ్డి కోస్తే గడ్డి తీసుకొచ్చేసి చేయడం, ఇలాంటి పనులన్నీ చేశాను అమ్మమ్మకి హెల్ప్ చేయడము. ఇందాక మనం అనుకున్నట్టు అమ్మమ్మ గారు కూడా ఆడపిల్ల అంటే ఖచ్చితంగా స్ట్రాంగ్ ఉండాలి ఇలా చెప్పేవారంట. సో ఎందుకు అంత స్ట్రాంగ్గా ఇన్స్పైర్ అయ్యేలాగా అమ్మమ్మ మీకు ఎందుకు చెప్పారు అంటే, మేమున్న నెక్స్ట్ లైన్ నానమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు. సో ఎవరు బాధ్యత తీసుకోలే నా మీద, అంటే ఈమెతో మాట్లాడితే మేము బాధ్యత తీసుకోవాలి లేదా ఆస్తులో ఇవ్వాలనో ఇంకోటి వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. సో ఎవరు నా మీద బాధ్యత తీసుకొని మేము చదివించాలి లేదా ఇట్లా ప్రాబ్లం వచ్చిందని ఎవరు అడగలేదు. అసలు నువ్వు ఇట్లా చదువుతావా ఇట్లా చేస్తావని కూడా అడగలేదు. సో అమ్మమ్మ ఏమంటుండేదంటే, నిన్ను వాళ్ళందరూ కాకుండా నేను తీసుకొచ్చి పెంచుకున్నాను, నేను ఆ ఇంట్లో ఉంచుకొని పెంచుకున్నాను, నువ్వు ఒక పులిలాగా బతుకుతావు అనుకున్నాను, కానీ నాకు ఇట్లాంటి అంటే ఫెయిల్ అయ్యి నాకు ఇలాంటి పేరు తీసుకొస్తావా నువ్వు అని చెప్పేసి ఒకరోజు కూర్చోబెట్టేసి గట్టిగా మాట్లాడారు. అది అక్కడ చేంజింగ్ అనమాట ఇంకా నాకు. సో నేను వాళ్ళందరినీ కాదనేసి నిన్ను పెట్టుకుంటే నువ్వు ఫెయిల్ అయ్యి ఇంట్లో కూర్చొని ఏం చేస్తావు ఇక్కడ, ఇప్పుడు బతికితే పులిలాగా బతకాలి ఆడపిల్ల అంటే, ఇట్లా ఫెయిల్ అయ్యి ఇట్లా కూర్చుంటే వాళ్ళందరూ నన్ను అన్నందుకు నువ్వు ఇది చేసి చూపిస్తావా, ఇట్లా నువ్వు చేసింది అంటే. అప్పుడు ఏంటంటే నాకు బాయ్ కట్ ఉండేది, షార్ట్స్ వేసుకొని తిరుగుతుండే వాళ్ళము, ప్లేయర్స్ అంటే ఇంకా అట్లానే ఉంటుంది. అందులో ప్రొఫెషనల్ శాప్ నుంచి వెళ్ళామంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. అట్లా ఉంటే మిగతా అందరు కూడా అంటుండేవాళ్ళు, అంటే ఇవేం చదువుతుంది, ఇవేం చేస్తుంది లైఫ్లో, ఏమేమి మొగరాయిలాగా తిరుగుతుంది, ఇంకా ఇష్టం వచ్చినట్టు ఎవడి అదుపు లేదని, ఎట్లా అంటే అట్లా ఎవరికంటే వాళ్ళు. సో దానికి ఆ మాట ఎప్పుడైతే అమ్మమ్మ ఆడపులిలాగా బతకాలి అన్న మాట అనిందో అక్కడ స్టార్ట్ అయిపోయింది టర్నింగ్. ఇంక ఇది కాదు, నేను ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ మై లైఫ్, ఐ హ్యావ్ టు క్రియేట్ సమ్ హిస్టరీ, నా ఐడెంటిటీ నేను తెచ్చుకోవాలి అనేది అక్కడ స్ట్రాంగ్ వచ్చేసింది. దెన్ ఐ గేవ్ మై ఇంటర్ ఎగ్జామ్స్. ఆ ఇంటర్ ఎగ్జామ్స్ రాయడానికి కూడా నా దగ్గర యాక్చువల్గా ఫీ పే చేయడానికి కూడా మనీ లేదు. అమ్మ ఇంకా నేను డబ్బులు ఇవ్వను, నువ్వు ఫెయిల్ అయిపోయావు అని చెప్పేసి వాళ్ళు అనడము, నెక్స్ట్ నీ పని నువ్వు చేసేసుకో ఇంకా అవసరం లేదని చెప్పేసి ఇట్లా తీసి పడేసినట్టు మాట్లాడడం. చేసిన తర్వాత ఫీజు కట్టడానికి, ఇంటర్మీడియట్ సప్లీ ఎగ్జామ్స్ కట్టడానికి కూడా ఫీజు లేదు నా దగ్గర. దెన్ ఐ వర్క్డ్ యాజ్ ఏ ఎస్టీడీ బూత్లో నేను వర్క్ చేశాను. నైట్ ఆ టైంలో ఎస్టీడీ కాల్స్ ఉంటుండే కదా, సో ఈవినింగ్ వర్క్స్ అక్కడ చేసేదాన్ని. మార్నింగ్ వచ్చేసేమో 2-3 స్కూల్స్లో వాలీబాల్ కోచ్గా వెళ్ళేదాన్ని నేను. సో ఐ ట్రైన్ మై సెల్ఫ్, ఐఎమ్ ఏ కోచ్. అది ఎక్కడ ప్లస్ అయింది. సో స్కూల్స్కి వెళ్ళి వాలీబాల్ కోచింగ్ ఇచ్చేదాన్ని. మార్నింగ్ 5 o'clock డే స్టార్ట్ అవుతుండేది నాది. సో మార్నింగ్ 5 to 10 3 స్కూల్స్లో కవర్ చేసేదాన్ని. అది అయిపోయిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని వచ్చేసి మళ్ళీ బుక్స్ తీసుకొచ్చి చదువుకోవడము, మళ్ళీ ఈవినింగ్ 4 నుంచి జాబ్కి ఎస్టీడీ షాప్లో వెళ్ళిపోవడము. సో ఇట్లా చేసి ఆ అమౌంట్ నేను ఫీజు కట్టుకున్నాను, ఇంటర్మీడియట్ ఫీజు.